హాయ్ 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 అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈ వీడియోలో మా హస్బెండ్ రియాక్షన్ ఏంటనేది చూపిస్తున్నా. తనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను టాటూ వేయించుకుంటా అనేసి. ఎందుకంటే నాకు టాటూ అంటే భయం అనేసి తనకు తెలుసు. నేను వేయించుకుంటా అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. టాటూ కూడా సూపర్ వచ్చింది, చాలా బాగుంది, ఎలా భరించినా ఈ పెయిన్ అనేసి చెప్పినాడు అనమాట. నాకైతే లైఫ్ లాంగ్ మెమరీ ఉంటుంది అనేసి వేయించేసుకున్నా అని చెప్పేశాను. అక్కడ నా మెమోరీస్ అన్నీ షేర్ చేసుకున్నా, అక్కడ ఏం జరిగింది ఏం కథ అనేసి. నేను టాటూ వేయించుకున్నప్పుడు ఇంక అక్కడ మెగ్డీలో తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక పిల్లలు ఒక్కటే వాళ్ళ నాన్న వచ్చేసాడు అనేసి ఫుల్ జోష్. నేను కూడా ఫుల్ హ్యాపీ అనమాట, మా విన్ను వచ్చేసాడు అనేసి. ఇంటికి వెళ్ళాక మా పిల్లలు ఇద్దరు సర్ప్రైజ్ గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్ లాగా వాళ్ళ నాన్నకు చేసి ఇచ్చారనమాట. ఇది మా చిన్నమ్మాయి చేసిన గిఫ్ట్. మా చిన్నమ్మాయి చేయలేదనేసి వాడే చేసి ఇచ్చాడు వాళ్ళ నాన్నకి, జాను తరపున. అది ఇంకా చిన్నపిల్ల కాబట్టి. వీడైతే నేను ఎన్ని గిఫ్ట్స్ ప్లాన్ చేశానో అన్ని గిఫ్ట్స్ వీడు ఇవ్వాలనేసి ట్రై చేసినాడు. అమ్మ నీ సర్ప్రైజెస్ అయితే చాలా బాగున్నాయి, నేను కూడా చేస్తానమ్మా అనేసి చేశాడు. కానీ వాడు ఒక్కొక్క గ్రీటింగ్ కార్డ్ చేసే లోపలనే వన్ టైం సరిపోలేదు. వాడు ఇది కట్టింగ్ చేసి వాళ్ళ నాన్నకి ఇది ఇలా వెల్కమ్ డాడీ అనేసి బెలూన్ లాగా కట్ చేసి అలా చేశాడనమాట. చాలా బాగా వచ్చింది వాని గ్రీటింగ్ కార్డు. ఇది నా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనమాట. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూడమని ఇచ్చాను అనమాట. అది ఓపెన్ చేసి చూశాక అది లంచ్ బాక్స్ అనుకొని పక్కన పెట్టేశాడు. అది లంచ్ బాక్స్ కాదు అని చెప్పాక అప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాడు అనమాట. గిఫ్ట్స్ అంతా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి వాళ్ళ నాన్న అయితే పిల్లలకి టాయ్స్ తీసుకొని వచ్చాడు, నాకైతే టీ షర్ట్ తీసుకొని వచ్చాడు. అది ఓపెన్ చేసి చూశాక క్యూబ్కి అన్ని నేను స్వీడన్ మెమొరీ గిఫ్ట్స్ లాగా అన్నీ చేసి ఇచ్చాను అనమాట. స్వీడన్ ట్రిప్ది ప్యారిస్ వెళ్ళాడు. ప్యారిస్ ఈఫిల్ టవర్ దగ్గర దిగినేటివి, అక్కడ మ్యూజియంది అన్నీ అలా చేపించి ఇచ్చాను. ఇంకొక గిఫ్ట్ అయితే నేను మా 10 ఇయర్స్ యానివర్సరీ, 10 ఇయర్స్ బిఫోర్ 10 ఇయర్స్ ఆఫ్టర్ లాగా చేపించాను అనమాట. చాలా బాగా వచ్చింది, అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా వచ్చింది. మా వదిన వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది ఫోటో అనేసి అన్నారు. ఈ ఫోటో అయితే 2015, 2025, 2000 ఇవైతే నేను అన్నీ మా ఇంటి దగ్గర ఉన్న స్టూడియోలో చేపించేస్తాను. యాప్లో అయితే ఇవన్నీ మనం ఎలా కావాలంటే అలా మనం చేపించుకోలేము కాబట్టి నాకు అనుకున్న విధంగా చేపించుకున్నాను. ఇది వచ్చేసి అక్రిలిక్, అన్ని ఫోటో ఫ్రేమ్సే కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చేపించాను. ఇది మనం వాల్కి అతికిచ్చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా వచ్చింది, నేను అనుకున్న దానికంటే ఇంకా బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నా దగ్గర హార్డ్ కాపీ లేదు, ఓన్లీ సాఫ్ట్ కాపీ ఉంది. సో నేను ఆ సాఫ్ట్ కాపీ ద్వారా మా ఇద్దరిది తలంబ్రాలు ఇలా మర్జ్ చేయించుకొని ఇలా చేపించేసాను అనమాట. ఇది మనం వాల్కి డబుల్ ప్లాస్టర్ వేసి వెనుకగా అతికి